వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనం రీసెంట్ గా పుష్ప 2 ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో పుష్ప లెవెల్లో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది. ఈ గేమ్ చేంజర్ మూవీని కూడా పుష్ప లెవెల్ అంతా హిట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 1+1=2 అని అక్కడ దిల్ రాజు కథల మీద పట్టున్న ప్రొడ్యూసరు, బాగా ఖర్చు పెట్టే, ఇప్పుడు సినిమాకి ఎంతైనా కథను బట్టి అవసరమైన ఖర్చు పెట్టగలిగిన ఒక సరే సమదృష్టి ఉన్న ఒక ప్రొడ్యూసరు. అలాగే శంకర్ మామూలు డైరెక్టర్ కాదు, ప్రూవ్డ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఈ మధ్యలో ఒక సినిమా దెబ్బతినొచ్చు కదా, ఒక సినిమా దెబ్బతినంతా అలాంటి డైరెక్టర్లకి పెద్ద తేడా రాదు, పెద్ద నష్టం రాదు. వాళ్ళు డెఫినెట్గా ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఏ డైరెక్టర్ అయినా దాన్ని ఒక సెన్సేషనల్, ఒక సూపర్ మ్యాటర్గా చేయాలని చేస్తారు. అందులో రాజు మనాడు కూడా, రామ్ చరణ్ కూడా కష్టపడుతున్నాడు. సో ఖచ్చితంగా దాన్ని వీ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్గర్ హిట్ అని, హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను మనం. ఎందుకంటే ఇలాంటి పెద్ద సినిమాలు పుష్ప 2 అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, రేపు బాలకృష్ణ సినిమా అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే బాగా కాస్ట్లీ సినిమాలు. ఈ సక్సెస్ అవ్వాలి, అయితేనే ఇండస్ట్రీకి మంచిది. ఎందుకంటే ఇండస్ట్రీ ఆ డబ్బు పెట్టిన డబ్బు మళ్ళీ వెళ్ళి రిటర్న్ వస్తేనే రొటేషన్, డబ్బు రొటేషన్ ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటుంది. లేకపోతే ఉంది బ్లాక్ అయిపోయేది. ఒక సినిమా దెబ్బతింటే, ఇంత పెద్ద సినిమా పెద్ద అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే రొటేషన్ అయిపోతుంది, ఇండస్ట్రీకి దెబ్బ. సో ఒక సినిమా మనిషిగా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా నేను డెఫినెట్లీ ఆ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే పుష్ప 2 కూడా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి, అంటే ఆల్రెడీ పార్ట్ 2 గురించి అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది అంటే ఆల్రెడీ 1500 కోట్లు రీచ్ అయింది. ఇంకా 2000 కూడా వెళ్ళే అవకాశం ఉంది. నార్త్ లో దుమ్ము లేపేస్తుంది అది. సౌత్ లో కన్నా కూడా, సౌత్ లో కేరళ, తమిళనాడు మినహాయిస్తే కొంచెం మన సైడ్ ఆంధ్ర బాగుంది, కానీ ఆ దుమ్ము అక్కడైతే నార్త్ లో అసలు దుమ్ము లేపేస్తాను. అసలు టికెట్ కోసం ఎగబడే పరిస్థితి ఇంకా ఉంది. 3వ వారం వచ్చి కూడా ఇంకా టికెట్ కోసం ఎగబడే పరిస్థితి ఉంది. సో అది 2000 కోట్లు టార్గెట్ టచ్ అయినా కూడా అవ్వచ్చు, ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే స్టడీగా ఉంది. ఇప్పుడు 2వ వారం నుంచి ఇలా తగ్గటం మొదలెట్టిందంటే మనం ఆలోచించచ్చు. 3వ వారానికి కూడా అది స్టడీగా ఉంది. అది ఊపు నార్త్ బెల్ట్ అంతా కూడా అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. బీహార్, బెంగాల్, గుజరాత్, బాంబే, ఢిల్లీ, ఎంత పిచ్చెక్కినట్టు ఉంది అది. సో డెఫినెట్గా 2000 crore టార్గెట్ రీచ్ అవుతుందని అనుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత ఈ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసిందనే పూర్తిగా అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్కి వీళ్ళకి ఉన్నది ఫ్యాన్స్ మధ్య చెప్తే ఫ్యామిలీ మధ్య ఉండదు. ఎందుకంటే తన మేనల్లుడు సక్సెస్ అయితే చిరంజీవి ఈర్ష్యపడతాడా, తన కజిన్ సక్సెస్ అయితే రామ్ చరణ్ ఫీల్ అవుతాడా? కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఎవరు సక్సెస్ అయినా, అయితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, ఇది ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన విభాగం. వాళ్ళందరూ అల్లు ఫ్యామిలీగా అర్జున్ ఫోకస్ చేసుకుంటున్నాడు. తన అల్లు రాముడికి మనవాడిని, అల్లు అరవింద్ కొడుకుని. ఇండస్ట్రీలో చిరంజీవి ఎంటర్ అవడానికి ముందు నుంచి ఉన్న ఫ్యామిలీ. చిరంజీవి వచ్చినాక అల్లు కాదు, చిరంజీవి రావడానికి ముందే అల్లు రాముడికి మహా స్టార్, బ్రాండ్ నేమ్. ఆయన ఈ కొడుకు అల్లు అరవింద్ అప్పటికే ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ బంట్రోత్ బారి ఇలాంటి సినిమాలు తీశారు, ప్రొడ్యూసర్, అప్పటికే హిట్లు తీశాడు. సో కనుక ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాకుండా ఒకళ్ళ కోసం ఒకళ్ళు సహాయపడ్డారు, ఇద్దరు ఎదిగారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్గా, ఆయన పెద్ద మెగాస్టార్గా. ఆయన మెగాస్టార్గా ఎదగడానికి అల్లు అరవింద్ ఎంత సహాయపడ్డాడు, దోహదపడ్డాడో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో అలాగే ఆయన స్టార్ అయినాక ఈ స్టార్ ప్రొడ్యూసర్ అవ్వడానికి ఆయన ఎట్లా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. సో ఒకరికొకళ్ళు సహకరించుకున్నారు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు. అల్లు ఫ్యామిలీ అనేది మెగా వల్ల కాదు, మెగా ఫ్యామిలీ అల్లు వల్ల కాదు, ఒకరికి సహకరించుకుంటారు కామన్. సో ఇది ఫ్యాన్స్లో ఆ క్లారిటీ లేకుండా ఏదో అల్లు అరవింద్ అనేవాడు కూడా మెగా వేగబాండు, మెగా గ్రూప్లో ఉన్న హీరోలో ఒకటిగా వెయ్యాలని చూస్తున్నారు. అది అల్లు అంగీకరించట్లేదు, తప్పు లేదు. తండ్రిగా తన తాత ఆల్రెడీ ఒక స్టార్, తన తాత అంటే తాత హెరిడిటరీ, ఇది 3వ తరం తను, అల్లుతో 3వ తరం. తను ఎట్లా మెగా బ్యాండ్ బ్యాంగ్లో పడతాడు? తప్పులేదు కదా. అది వాళ్ళ అల్లు అని కోరుకుంటాలో, అల్లు నిలబెట్టుకుంటాం అంటంలో 3వ తరంలో తప్పులేదు. సో అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేక ఏదో వాళ్ళు తప్పితే కుటుంబంలో ఏం లేవమ్మా. మొన్న వెళ్ళేదా
అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికి వెళ్ళలేదా, మిగతా అందరూ అల్లు అర్జున్ కలవలేదా, ఉంటాయి పెద్ద ఏముంటాయి, చిన్న చిన్న ఉంటాయి అమ్మా, చిన్న చిన్న అవునవును. ఈగోలు ఏ ఫ్యామిలీలోనూ ఉంటాయి, ఆ ఈగోలు ఉంటాయి. అయితే సార్ అంటే రానున్న రోజుల్లో అసలు సినిమాల పరిస్థితి ఎలా ఉంటదంటారు? అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ముఖ్యంగా ప్రొడ్యూసర్ల నలుగురు చేతిలోనే ఉంది. అంటే కొత్త అది కొత్త పాత మాటమ్మా, ప్రొడ్యూసర్లు అది నలుగురు చేతుల్లో ఉన్నది పాత మాటమ్మా, కొత్త ఆ! మాట పాత అయిపోయింది, ఆ పాట ఆ పాత పడిపోయింది. అది ఆ పాట పాడితే పాడిందే పాడరా పాసిగల దాసుడు అన్నట్టు పాత పాత పాట అంటే అయిపోయింది. ఇప్పటికీ అంటే ఒక పెద్ద లేదు, వ్యక్తుల నలుగురు పేర్లు చేతిలో ఎవరైతే అనేది ఉన్నారో ఒట్టి మాట. 'దిల్ డబ్బు రాజు' ఎవరి గారు, చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో 'సురేష్' ఉందమ్మా. గారు. ఆ! ఇవాళ ఉన్న మార్కెట్ స్టేజ్ మారిపోయింది. హీరోలను బట్టి హీరోలని కూడా కాదు, ఏ హీరోని బట్టి ఎంత బడ్జెట్ డబ్బు పెట్టగలిగిన వాడు ఎవడు ఉంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ ఒక సినిమాని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే ఒక చిన్న ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ ఎంతో అంటే ఇప్పుడున్న రోజుల్లో ఎంతో ఎందుకు ఇబ్బంది. లేవమ్మా, అంటే ఓటీటీ ఈ ఇవన్నీ ప్లాట్‌ఫార్మ్ పిచ్చి కాకుండా మాటలమ్మా. నిన్నగాక మొన్న ఆయి రిలీజ్ అయింది థియేటర్లో, సూపర్ హిట్. హ్మ్. కమిటీ కుర్రాళ్ళు సూపర్ హిట్, 35 సూపర్ హిట్. అంటే మేము ఎన్నో కష్టాలు పడి ఆ రేంజ్ అక్కడి దాకా వెళ్ళగలుగుతున్నాం. అంటే నేను విన్నదేంటంటే ప్రొడ్యూసర్లు ఏమి గానీ, అదేమి చిన్న లేదమ్మా, సినిమాలు ఇవన్నీ గాలి తీయలేకపోతున్నాం. మాటలు. హ్మ్. సినిమా నువ్వు చక్కటి సినిమా తీస్తే హ్మ్. నీకు ప్రాసెస్ ఉంది. హ్మ్. నువ్వు ఏదో గాలి సినిమా తీసేసి ఓటీటీ అనే సినిమా తీసేసి ఓటీటీ కోసం సినిమా అంటే సినిమా హ్మ్. అంటే ఇవాళ కొంతమంది మాటల వల్ల బయట ఎవరైనా సినిమా మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు గానీ, తీద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఆహా! ఇండస్ట్రీలోకెళ్తే మనం డబ్బు నష్టపోవడం తప్ప మంచి అది భ్రమ, జరగదు ఇట్లా. అది భ్రమ అమ్మ, భ్రమ. సినిమా నువ్వు చక్కగా వచ్చి చక్కటి ప్లానింగ్లో చక్కటి పద్ధతిలో నువ్వు సినిమా తీస్తే ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి హిట్లు అవుతున్నారమ్మా. ఏమో కొత్త వాళ్ళు తీయట్లేదు సినిమా. నువ్వు ప్లానింగ్ లేకుండా సినిమా ఫీల్డ్ అనగానే ఇక్కడికి వచ్చి ఏదో ఎంజాయ్మెంటు, ఏదో ఎంటర్టైన్మెంటు అనే విధానంలో ఈ ఇండస్ట్రీని చూస్తే నష్టపోతావు నువ్వు. ఇది ఒక సినిమా, ఇది ఒక పరిశ్రమ, ఇక్కడ ఒక వ్యాపారం ఉంది. సరస్వతి లక్ష్మి ఇద్దరు కలిసి ప్రయాణం చేసే ఒక ఇండస్ట్రీ ఇది. ఇక్కడ కథ, కమామిషు, స్క్రిప్టు వీటి మీద పనిచేయాలి. దీనికి తగినట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకుని నువ్వు పెడితే దానికి కటాక్షం ఈ ఉంటుంది. ఓటీటీ మూవీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి బాగా గదా! పెరిగి ఇప్పుడు అంటే కాంపిటీ సినిమా కాంపిటీషన్ ఉంటే మంచిది. ఆ! నేను కాంపిటీషన్ వద్దంటే ఎట్లా అమ్మా? హ్మ్. కాంపిటీషన్ ఉంటేనే కదా. హ్మ్. అంటే ఓ పెద్ద సినిమాలు మాత్రమే మనం స్క్రీన్ మీద చూడగలుగుతామా? మిగతా ఏమీ అన్ని లేదు. ఓటీటీ. చిన్న సినిమాలు ఎప్పుడు ఉంటదమ్మా. ఒక పెద్ద సినిమా, 4 చిన్న సినిమాలు. హ్మ్. ప్రొవిజన్ థియేటర్స్‌లో ఎప్పుడు హ్మ్. గూడా. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒకటి 4 వస్తా ఉంటాయి. అవునవును. చిన్న సినిమాలు ఇవాళ 250 సినిమాలు వస్తున్నాయంటే, పెద్ద సినిమాలు ఎన్నమ్మా, మొత్తం కలిపి 50 పెద్ద సినిమాలు. సినిమాలే తక్కువ ఉంటాయి. 200 200 సినిమా చిన్నయి. కనుక అయన్నీ ఒట్టి మాటలు. తీసేవాడు చిత్తశుద్ధితోటి వ్యాపారం అని చూస్తే వాళ్ళు సక్సెస్ అవుతున్నారమ్మా ఇండస్ట్రీలో. ఇదేదో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్, ఇక్కడికెళ్తే జాలీగా మందు కొట్టుతూ అమ్మాయిలకి మళ్ళీ ఈ దరిద్రపు ఆలోచనలతో చాలా మందొస్తారు. ఇది రియల్ ఎస్టేట్‌లోనో అక్కడో ఇక్కడో అప్పళంగా డబ్బులొస్తాయి. అంతకుముందు వాడి స్థలం రూ. 10,00,000 కూడా ఖరీచేది గబుక్కున ఇప్పుడు రూ. 1,00,00,000. ఇలాంటి అప్పళంగా వచ్చే దాంతోటి ఏదో ఇక్కడేదో క్రేజ్ సినిమా ఫీల్డ్‌కి వచ్చి ఏదో అనుభవించేయొచ్చు. ఏదో అది చేసి ఎంజాయ్ ఒక చేయొచ్చు ఇలాంటి అనుకుంటున్నాను. ఒక చిల్లర ఆలోచనతో వచ్చేవాళ్ళు నష్టపోతారమ్మా. హ్మ్. దీన్ని ఒక వ్యాపారంగా స్టడీ చేసి మంచి సినిమా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చేసుకున్నాడు బాగుపడతాడు. ఈ థియేటర్లు లేవు, ఇయన్నీ ఒట్టి మాటలు. మంచి సినిమాకి థియేటర్లు ఉన్నాయి. ఓపెనింగ్స్ కూడా రాని సినిమాకి థియేటర్లు ఎందుకు ఇస్తారమ్మా? థియేటర్ ఇస్తే ఓపెనింగ్ రావాలిగా. ఒక రోజన్నా షో ఉండాలిగా. మొదటి షోకి నీల్ కలెక్షన్ అయితే వాడేమంటాడు, నో షో పెడతాడు ఒక బోర్డు. ప్రొడ్యూసర్ అవ్వాలంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారండి? అంటే డబ్బులు పెట్టడం మాత్రమే కాకుండా అతనికి అంటే ఏ అతనికి మాత్రం అవగాహన అవగాహన ఉండాలి? ఉండాలమ్మా. డబ్బులు పెట్టడమే కాకుండా ఒక సినిమా మీద అవగాహన కావాలి. అవగాహన తెచ్చుకుని సినిమా తీయాలి. దూరి సినిమా కాదు. అవగాహన, సినిమా ఏంటి, సినిమా మేకింగ్ ఏంటి, మరి సినిమా మేకింగ్‌లో ఎన్ని రోజులు, ఏమిటి, స్టాఫ్ ఏంటి, ఇంతమంది ఏంటి, రోజు ఖర్చు ఏంటి, ఏ మన బాధ్యత ఏంటి, ఇప్పుడు మన డైలీ ఆ టయానికి వాళ్ళందరికీ పేమెంట్లు ఇవ్వటం, వాళ్ళు కరెక్ట్‌గా పనికి చేయించుకుంటాం, ఇయన్నీ ఏంటి, ఇయన్నీ ఒక అవగాహన కావాలి. ఈ అవగాహన చేసుకుని సినిమా తీయాలి. అవగాహన లేకుండా నా దగ్గర డబ్బులున్నాయని తీరిపోతే ఎవడు సినిమా చేయలేడమ్మ. డబ్బులతోటి మాత్రమే సినిమా అయితే అంబానీ, అదానీలు సినిమాలు తీసేస్తా ఉంటారు. మనం ఎవరు పనికిరాం కదా! ఆ డబ్బులతోటి సినిమా అవ్వదు. డబ్బులు ఉండాలి, డబ్బులు కావాలి. డబ్బులు లేకుండాను సినిమా అవ్వదు. అవును. డబ్బులు కావాలి, ఉండాలి. సినిమాకి సంబంధించిన అవగాహన ఉండాలి. కావాలి. అవగాహనతోటి తీసేవాళ్ళు సక్సెస్ అవుతూనే ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి ముందేంటి, రాగానే సినిమా తీయరు వాళ్ళు. వచ్చేస్తారు, ఒక సంవత్సరం పాటు ఇండస్ట్రీలో తిరుగుతారు, స్టడీ చేస్తూ ఉంటారు. ఓ ఇది ఇక్కడ ప్రొడక్షన్ అంటే ఇట్లా ఓకే, ప్రొడక్షన్ మనం ఇలా చేసుకోవాలి,
ఇలా ఎక్కడెక్కడ శ్రమ ఉంటుంది, ఎక్కడ మన దృష్టి ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఒక స్టడీ చేసుకుని ఒక నియర్ పాటు స్టడీ చేసి తీస్తాడు. తీసిన వాడు సక్సెస్ అవుతాడు. సో లోతుపాతులు తెలుస్తాయి. బ్లైండ్గా దిగితే ఉంది, బ్లైండ్ దిగితే పక్కన చేరతారు. ఏ ఇండస్ట్రీలో అయినా ఏ పరిస్థితుల్లో పక్కన తోలుగాళ్ళు చేరతారు. రాంగ్ డైవర్షన్ చేసేవాళ్ళు, మన వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు దొరుకుతారు. మన వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కాకుండా, వాళ్ళ దగ్గర చేర్చనివ్వకుండా, మనకు భజన చేసేవాళ్ళ దగ్గర చేర్చకుండా, విషయ పరిజ్ఞానంతో మనకు సహకరించే వాళ్ళు ఎన్నుకుని సినిమా తీస్తే సక్సెస్ అవుతారు. అయితే మీరు పాత కాలం నుంచి చూస్తున్నారు, పాత సినిమాల నుంచి చూస్తున్నారు. అయితే అప్పటి కాలంలో సినిమాలు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి కాలంలో వేరు. అంటే ఒకప్పుడు 175 రోజులు 200 రోజులు ఆడిన సినిమాలు కూడా అంటే చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు. దానికి కారణాలమ్మా, వారం 2 వారాలు అంతవరకు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అమ్మా, మీరు ఊరినే 75 రోజులు అండి, 100 రోజులు అండి, 2 వారాలు. ఇప్పుడు కారణం అంటే పైరసీ. 2 వారానికి వచ్చేస్తున్నాయమ్మా. వచ్చేసి 2 వారానికి బయటకు వచ్చేస్తాయి. పైరసీ వచ్చేస్తుంది. టీవీలు 4 వారాలు అయితే దీంట్లో వచ్చేస్తుంది, ఓటీటీలో వచ్చేస్తుంది. సో నాకు మొదట్లోనే కలెక్ట్ చేసుకోవాలంటే అందుకని నెంబర్ ఆఫ్ థియేటర్స్, 1000 థియేటర్లు, 2000 థియేటర్లు, 5000 థియేటర్లు. పరిస్థితులు బాగున్నాయి అంటారా లేదా ఇప్పుడు అంటారా? పరిస్థితి బట్టి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందమ్మా. అప్పుడు ఒక పద్ధతిలో బాగుంది, ఇప్పుడు ఒక ట్రెండ్ని బట్టి రోజులు మారినాక ఫాస్ట్ అయిపోయింది. ఇవాళ మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా అవ్వలేము. ఫారిన్లో ఆపుకుంటాం వ్యాపారాన్ని, విదేశీ బిజినెస్ ఆపుకుంటామా, ఆపుకోలేము. విదేశీలో అమెరికాలో రిలీజ్ అయితే ఇక్కడ రిలీజ్ అయ్యేలోపు ఒకరోజు ముందు అక్కడ. సో రిలీజ్ అయితే వచ్చేస్తుంది, నెక్స్ట్ డే వచ్చేస్తుంది. సో దానికోసం మనం పైరసీ ఆపటం కుదరదు. ఎంత ఆపాలని చూసినా ఎందుకు అది పైరసీ ఆగట్లేదు? ఆపలేము, ఎంత ఆపాలని చూసినా. అందుకని మేకింగ్లోనే చాలా మంది డైరెక్టర్లు తెలివితేటలతో కూడా మేకింగ్లోనే లైట్ అండ్ షేడ్, డార్క్లు, చీకటిలో తీయటాలు ఎందుకు చేస్తున్నారు? అలా తీసినవి అంత హైఫైలో చీకటిలో పెట్టి లైట్ అండ్ షేడు ఇలాగూ తీసింది టీవీలో చూడలేము, పైరసీలో చూడలేము. పైరసీ పోతుంది. టీవీలో కూడా ఆ బ్రైట్నెస్ లేకపోతే చూడలేరు. ఆ టీవీలో థియేటర్ కావాలి. సో అందుకని థియేటర్లోనే చూడాల్సిన పరిస్థితి కల్పిస్తూ కూడా మేకింగ్ చేస్తున్నారు. కొన్ని తప్పక మామూలుగా చేసినారు. ఈ పైరసీ తట్టుకోవడానికి రకరకాల మార్గాలు ఎతకాల్సి వస్తారు. అవి 175 రోజులు ఎందుకు ఆడతాయి? ఇవాళ 50 రోజులు ఆడితే గొప్ప. ఎందుకంటే తర్వాత వచ్చేస్తాయి, పైరసీ వచ్చేస్తుంది. 4 వారాలు 5 వారాలు అయినప్పటికీ 30 రోజులకి ఇది. అయితే ఒకప్పుడు సాంగ్స్ కోసం కూడా మూవీస్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సాంగ్స్ కూడా వీడియో సాంగ్స్ ఫుల్ రిలీజ్ చేసేస్తారు. కానీ అప్పటికి ఇప్పుడు పుష్ప 1కి పుష్ప 1 పాటల కోసం 5-6 సార్లు చూసారు. 3 పాటలు దాంట్లో. ఇప్పుడు పుష్ప 2 వీడియో సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి. సో సాంగ్స్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు దాన్ని వీడియో మళ్ళీ ప్లే చేసుకుని చూస్తారు, సరిపోతుంది. సో అయినా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారమ్మా. కానీ ఆడియన్స్ని మళ్ళీ తెప్పించే పద్ధతిలో మనం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ అదే పుష్ప 1 అందుకే చెప్తాం. పుష్ప 1 3 పాటలు మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పుడు అలాంటి పాటలు వస్తే చూస్తారు. ఇప్పుడు నేనే పుష్ప 4 సార్లు చూశాను 1ని, పుష్ప 2ని 3 సార్లు చూశాను. ఎందుకు చూశాను? పుష్ప 1 4 సార్లు కేవలం మొదటి 2 సార్లు, ఒకసారి మామూలుగా చూడటం, రెండోసారి స్టడీ కోసం చూడటం. ఎక్కడ ఎవరైనా స్టడీ ఏమి చేస్తారు, టెక్నాలజీ ఏం చేశారు, ఏం వాళ్ళ ప్యాషన్, వాళ్ళ ఐడియా ఏంటి, ఇంత పెద్ద హిట్ అవడానికి ఏంటి, అదేది దీంట్లో రిలీజ్ అయ్యి పాండమిక్ కరోనాలో రిలీజ్ అయ్యి అంత హిట్ అవుతుంది ఏంటి అసలు అని ఆ స్టడీ కోసం రెండోసారి చూసాను. ఇక మూడోసారి 4వసారి పాటల కోసం చూశాను. ఆ 3 పాటలు సామి, ఆ పాటకి హీరోయిన్ మొదటి పాటకి ఊ అంటారు, ఆ పాట కోసం చూశాను. మిగతా 3వసారి 4వసారి అట్లా నేనే చూశాను. ఇంకా మిగతా వాళ్ళు 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. కేవలం అలా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా మనం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కంట్రోల్స్. ఊ అంటారు పాట ఫుల్ పాట రిలీజ్ చేయొద్దని నా కోరిక. ఆ బిట్ రిలీజ్ చేయండి అంతే. ఫుల్ పాట రిలీజ్ చేస్తే వాడు ఇక వీడియోలో చూసుకున్నాడు, థియేటర్. అది కొంచెం మన జాగ్రత్తలు కూడా మనం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ హిందీ రిలీజ్ చేసేస్తారు కాబట్టి హిందీ సాంగ్స్, బాలీవుడ్ లో ఏంటంటే సాంగ్స్ రిలీజ్ చేసేస్తారు. సో హిందీ రిలీజ్ చేయాల్సింది కాబట్టి తెలుగు కూడా చేసేసారు అనుకుంటున్నారు. చేసేసారు టోటల్ గా. నేను ఒక తెలుగు ఇది టోటల్ గా ఇవాళ నేషనల్ అయిపోయిందమ్మా. ఏ సినిమా ఆల్ లాంగ్వేజెస్ వెళ్ళిపోతుంది కనుక ఒక నేషనల్ లెవెల్లో ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకోవాలి. సినిమా అందరికీ నష్టమే, ఎవరికైనా నష్టమే కదా. సో నేషనల్ లెవెల్లో వస్తుంది కదా, నేషనల్ గా ఒక పాలసీ, పాటలని ఫుల్ పాటలు రిలీజ్ చేయొద్దు, ఓన్లీ బిట్ అంతే.
ఒక బిట్ తీసి ఆ బిట్ చూసి ఫుల్ సాంగ్ చూడాలనే తపన వాళ్ళు క్రియేట్ అవ్వాలి. అదే మీరు ఫుల్ సాంగ్ చూపిస్తే అదే వేసుకుని చూసుకుంటాడు అయిపోయింది. సో అలాంటి కొన్ని మంచి హైలైట్ సీన్స్ ఆ బిట్లే చూపించాలి. ఫుల్ సీన్ చూపిస్తే వాడికి అయిపోయింది. ఆ బిట్ చూపిస్తే కిక్ ఉంటుంది. అమ్మ నేను ఈ భలే ఉంది, భలే డైలాగ్ ఇది మొత్తం సీన్ చూడాలి అనే తపన ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఇలాంటిది మనం కూడా జాగ్రత్త పడాలి. అది చేయాలి, చేస్తారులే, తొందరలో చేస్తారు.